ఈ దినం పరము నుండి దిగివచ్చు మాట. ఇది నీ జీవితానికి వెలుగుల బాట. నీ ఒడిలో ఉంచబడిన దీవెనల మూట, అద్భుతాల ఆనంద ఊట. సెప్టెంబర్ 17 సంవత్సరమంతా మీరు బైబిల్ చదివి ముగించడానికి ఈరోజు మీరు చదవలసిన లేఖన భాగం ఉదయం సామెతలు 27 మరియు 28 అధ్యాయములు, సాయంత్రం 2వ కొరింథీ పత్రిక 10వ అధ్యాయము. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ ఉదయకాల సమయంలో ప్రభు మిమ్మల్ని దర్శించునుగాక. నిశ్చయముగా ఈ మాటల ద్వారా దేవుడు మిమ్మల్ని దర్శిస్తున్నారు. మీరు ఆయనకెంతో ప్రీతిపాత్రులు. మీరు ఆయన సన్నిధిలో మరవబడిన వారు కారు. ఆయన నిత్యము మిమ్మల్ని జ్ఞాపకము చేసుకుంటున్నాడు. ఆయన కృప తరతరముల వరకు ఉంటుంది. ఆయన చల్లని చూపు మీ మీద ప్రకాశిస్తుంది. ఈరోజు ప్రభువారు మనకు దయచేసిన వాక్య భాగాన్ని చదువుకుందాం. నిర్గమాకాండం 15వ అధ్యాయము 11వ వచనం. యెహోవా, వేలుపులలో నీ వంటివాడెవడు? పరిశుద్ధతను బట్టి నీవు మహానీయుడవు, స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు, అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడెవడు? ఇశ్రాయేలు ప్రజలు నిన్నటి దినాన ఒక గొప్ప అద్భుతాన్ని చూశారు. ఏమిటి అద్భుతం? ఎర్ర సముద్రం వారిని వెక్కిరిస్తున్నప్పుడు, వారిని సవాలు చేస్తున్నప్పుడు దైవజనుడైన మోషే వారికి దేవుని నుండి ఒక ధైర్యాన్ని, నిబ్బరాన్ని ఇచ్చేటువంటి ఒక మాటని వారికి ఇవ్వడం జరిగింది. ఇదిగో, దేవుడు మీ పక్షమున యుద్ధం చేయబోతున్నాడు. ఈ సముద్రాన్ని ఆయన పాయలు చేయబోతున్నాడు. ఆ మాట విన్న ప్రజలు కొంతవరకు సందేహించారు. కానీ దేవుడు వాళ్ళ సందేహాన్ని బట్టి తాను అద్భుతము చేయకుండా ఆగిపోలేదు. ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు ఆయన అద్భుతములు చేయడానికి మీ విశ్వాసపు స్థాయి సరిపోలేదని ఆయన ఆగిపోడు. ఆయన మిమ్మల్ని విడిచిపోడు. ఆయన మహాసంకల్పాన్ని బట్టి, మీ యందు ఆయనకు గల ప్రేమను బట్టి తన కార్యాన్ని మీ పట్ల తప్పకుండా జరిగిస్తాడు. ఎర్ర సముద్రం పాయలైపోయింది. ఆ సముద్రం గుండా వారు నడిచి వెళ్ళారు. ఆవలి తీరానికి చేరుకున్న ప్రజలు చక్కగా పాటలు పాడుతున్నారు, ప్రభువుని ఆరాధిస్తున్నారు, ఆయనని మహిమపరుస్తున్నారు. ఆ సమయంలో వారు పాడిన పాటలో ఒక వచనం ఏంటి తెలుసా? యెహోవా, వేలుపులలో నీ వంటివాడెవడు? అనగా దేవతలలో, దేవులలో నీ వంటివాడెవడు? నీవు స్తుతి కీర్తనలు బట్టి పూజ్యుడవు నాయన. నీవు అద్భుతములు చేయువాడవు, నీ వంటివాడు లేడు. నిన్న జరిగిన అద్భుతం ఇంత గొప్ప స్తుతిని వారి హృదయములో నుండి దూసుకొని వచ్చేటట్టు చేసింది. వారి పెదవుల మీద ఆ స్తుతులు మారుమ్రోగుతున్నాయి. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు పాడిన ఈ పాటలో వారు అంటున్న ఒక మాట ఏంటి తెలుసా? నీవు అద్భుతములు చేయువాడవు. అవును, మనం నమ్మిన దేవుడు అద్భుతముల దేవుడు, అద్భుతాలు జరిగించే దేవుడు. ఆశ్చర్య కార్యాలు మన జీవితంలో జరిగించగలిగిన సమర్థుడు. దేవుని యొక్క ఒక అద్భుతం నీ 100 సమస్యలకు సమాధానం చెబుతుంది. ఒకవేళ నీ పరిస్థితులను బట్టి నువ్వు పోరాడుతూ ఉండొచ్చు, నీ పరిస్థితులను బట్టి నువ్వు బాధపడుతుండొచ్చు, నీ పరిస్థితుల్లో అయ్యో నేను ఇలాగే ఇందులోనే చావవలసి ఉండునేమో అని మదన పడుతూ ఉండొచ్చు. అయితే దేవుని యొక్క అద్భుతమైన శక్తి ఈరోజు వరకు తక్కువ కాలేదు. దేవుని బిడ్డ, ఆయన తన శక్తిని, తన అద్భుతాల మహిమను నీ జీవితంలో విడుదల చేయాలని ఆశించుచున్నాడు. తప్పకుండా ఒక అద్భుతాన్ని నీ కొరకు ఆయన సిద్ధం చేస్తున్నాడు. ఒక అద్భుతం కొరకు ప్రార్థన చేయి.
ఒక అద్భుతం కొరకు ఎదురు చూడు, ఒక అద్భుతం కొరకు నిరీక్షించు, ఒక అద్భుతం కావాలని దేవుని ఎదుట కనిపెట్టుకొని ఉండు. తప్పకుండా అద్భుతం జరుగుతుంది. ఈ రోజున అనేక మతాలలో మాంత్రిక శక్తులు ప్రయోగించేటువంటి ఆ మనుషులు అద్భుతాలు చేస్తున్నారు. అయితే ఈ రోజున దేవుడు అద్భుతాలు చేయలేక ఉండడానికి కారణం ఆయన శక్తి లేనివాడా? బైబిల్ కాలంలో ఆయన ఏ విధమైన శక్తి కలిగి ఉన్నాడో ఈ రోజు వరకు కూడా అదే శక్తిని కలిగి ఉన్నాడు. నువ్వు నమ్మితే ఆ అద్భుతం నీ సొంతం అవుతుంది. అంతేకాని ఎవరి ప్రసంగాలు విని ఈ రోజున దేవుడు అద్భుతాలు చేయడు, ఈ రోజున ఆయన అద్భుతాలు చేయడానికి ఇష్టపడతలేదు అని చెప్పినటువంటి మాటల్ని ఎంత మాత్రం నీవు మనస్సున పెట్టవద్దని ప్రభు నామములో మిమ్మల్ని బ్రతిమలాడుతున్నాను. దేవుడు ఈనాటికి నీ సజీవుడే, ఆయన మారలేదు, మార్పు లేనివాడు. నువ్వు ప్రార్థన చేయి, కనిపెట్టుకొని ఉండు. ఆయన సన్నిధిలో ఎప్పుడైతే నిలిచి ఉంటావో నీ కొరకైన అద్భుతాన్ని నువ్వు అనుభవించి తీరుతావు. నీ పిల్లల కొరకు అద్భుతం చేస్తాడు, నీ ఆర్థిక పరిస్థితులలో అద్భుతం చేస్తాడు, నీ కుటుంబంలో అద్భుతాలు చేస్తాడు, నీ విశ్వాస జీవితంలో, నీ శరీరంలో, నీ ఆత్మలో ఆయన అద్భుతాలు చేస్తాడు. ఆయన అద్భుతాలు చేసే దేవుడు, అద్భుతమైన దేవుడు ఆయన. కనుక నీ కొరకైన అద్భుతాన్ని నువ్వు నిరీక్షించు, సకాలంలో నువ్వు పొందుకుంటావు. ఒకరోజు శుభవార్త విని నువ్వు సాక్ష్యం చెప్పడానికి ఆయత్తపడతావు. ప్రభు కృప నిన్ను నడిపించునుగాక. ప్రార్థన. పరమ తండ్రి, మీ ఘనమైన నామానికి వందనాలు. ఈ ఉదయకాల సమయంలో ఒక అద్భుతం కొరకు ఎదురు చూస్తున్నాం. అవును నాయన, నీవు మెసొపొతామియా దేశంలో మా పితరుడైన అబ్రహామునకు మహిమగల దేవునిగా ప్రత్యక్షమయ్యావు. అవును తండ్రి, మిగిలిన దేవతలకు దేవుళ్లకు లేని మహిమ ప్రభువా మీరు కలిగి ఉన్నారు. అదే మహిమ మా జీవితాలని నడిపిస్తుంది, అదే మహిమ మా జీవితాలలో అద్భుతాలు చేస్తుంది. ప్రభు, ఆ మహిమతో మా జీవితంలోకి దిగిరమ్ము నాయన. మీరు మహిమ పొందుమని యేసు నామములో ఈ ప్రార్థన అడుగుచున్నాను తండ్రి. ఆమెన్.